హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ వ్లాగ్స్. ఈరోజు టాపిక్ నేను ఏం మాట్లాడుతున్నానంటే, మీరు థంబ్‌నెయిల్‌లో చూశారు కదా. నిజంగా ఇలాంటి సంఘటన ఒకటి నేను నా కళ్ళతో చూస్తాను, అది నేను మాట్లాడతాను అనైతే నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. అసలు ఏమ ఎలా ఉన్నారండి ప్రజలు? ఇప్పుడు జనరేషన్‌లో ఆడవాళ్ళు ఎంత ఫాస్ట్‌గా ఉన్నారంటే, చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. ప్రతి పనిని ఏదైనా ఒకటి అనుకుంటే అది సాధించే వరకు వదలకుండా ఉన్నారు. మగవాళ్ళకు దేంట్లో తక్కువ కాదు. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా. ఆడవాళ్ళు ట్రైన్‌లు నడిపే దగ్గర నుంచి, బస్సులు నడిపే దగ్గర నుంచి, అంతరిక్షంలోకి వెళ్ళే వరకు కూడా ఆడవాళ్ళు ఎదిగారు. ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంటున్నారు ఇప్పుడు ఆడవాళ్ళు. కానీ ఇట్లాంటి టైంలో ఈ జనరేషన్‌లో కూడా ఇంకా ఆడపిల్లలంటే హీనంగా చూస్తూ, చులకనగా చూస్తూ, ఒక చాటి ఆడవాళ్ళమై ఉండి కూడా ఒక ఆడపిల్లని అన్యాయంగా ఎలా అలా పడేస్తారో నేనైతే నా కళ్ళతో చూసిన విషయాన్ని నేనైతే ఇప్పటికి కూడా నేను జీర్ణించుకోలేకపోతున్నాను. అది ఏంటంటే, నేను టౌన్‌లోకి వెళ్ళి వస్తూ ఉన్నాను. నేను ఎప్పుడు అక్కడ పాపను పడేశారంట, ఇక్కడ పాపను పడేశారంట, అలా వదిలేసి వెళ్ళారంట, అలా ఇలా విన్నాను. అప్పుడు నాకేమీ అనిపించలేదు. ఈ నాకు అంత మనసుకు తగలలేదు. ఏంటో నిజమో, అబద్ధమో ఏమోలే అనుకునేదాన్ని. కానీ మొన్న పోయిన వారం శనివారం రోజు నేను నా కళ్ళతో చూసాక నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఈ విషయాలు ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా నాకైతే మనసులో బాధ, కొంచెం అట్లా కదిలిస్తే కన్నీళ్ళు వచ్చేస్తాయి నాకు. కానీ నేనిప్పుడు ఇలా కెమెరా ముందు కన్నీళ్ళు పెట్టడము ఇదంతా చూస్తే కొంతమంది అర్థం చేసుకుంటారు. కొంతమంది ఏమంటారు, వ్యూస్ కోసము, లైక్స్ కోసం ఇలా కెమెరా ముందు ఏడుస్తున్నారు, అట్లా కామెంట్ చేస్తారు. అది నాకు ఇష్టం లేదు. అందుకని నేను నా బాధని, ఎమోషన్ని నేను కంట్రోల్ చేసుకుంటూ మాట్లాడుతున్నాను. నేను నా కళ్ళతో ఏం చూసానంటే, ఒక చిన్న బేబీ అండి, ఆడపిల్ల. అస్సలు బొడ్డు కూడా కత్తిరించలేదు, పేగుతో సహా అలాగే ఉంది. మాకు దగ్గరలో కాలువలో పడేసి వెళ్ళిపోయారండి. ఎవరు వేశారో ఏంటో అనేది నాకు అస్సలు తెలీదు. అది ఎక్కడ ఏంటి అనేది, ఏ ఊరు అనేది కూడా ఇప్పుడు వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడము నాకు ఇష్టం లేదు. నేను కొత్తగా ఛానల్‌ని స్టార్ట్ చేశాను కదా. ఒకవేళ ఈ విషయాలు చెప్తే ఏమవుతుందో ఏమో అని చెప్పేసి నేను ఏ ఊరు ఏంటి అనేది చెప్పడం లేదు. రెగ్యులర్‌గా నా వీడియోస్‌ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు నేను ఎక్కడుంటాను, ఏ ఊర్లో ఉంటాను అనేది. నేనున్న ఊర్లోనే ఇది జరిగింది. మాకు దగ్గరలోనే, సమీపంలోనే జరిగింది. నిజంగా అంత చిన్న పాపను పడేస్తే పిల్లలెవరో ఆడుకుంటూ తిరుగుతూ చూసారంట. ఆ చిన్న పాపను తీసుకొనొచ్చి బయట రోడ్డు మీద పడుకోబెట్టారండి. చనిపోయింది. పడుకోబెట్టి అంతా గుంపులున్నారు. ఏంటబ్బా అని చెప్పేసి నేను ఆటో దిగి దగ్గరికి వెళ్ళి చూస్తే చిన్న పాప, అస్సలు అప్పుడే పుట్టిందేమో పాప, నీళ్ళల్లో పడేసి కాలువలో వేసి వెళ్ళిపోయారు. అసలు ఏంటండి, ఒక ఆడ మనిషి అయ్యుండి బిడ్డను కని అలా కాలువలో పడేయటానికి నీకు మనసు ఎలా వచ్చింది? అసలు ఒక ప్రాణం విలువ ఏంటి? నాకైతే అది చూసిన దగ్గర నుంచి ఏమనిపిస్తుందంటే, ప్రాణం ఉన్నప్పుడు వేస్తే ఆ పిల్ల చనిపోయేటప్పుడు ఎంత విలవిలలాడిపోయి, ఎంత నరకం అనుభవించి చనిపోయి ఉంటుంది. లేదు, ఒకవేళ చనిపోయిందనుకో, చనిపోయాక వేసింది అనుకోవడానికి కూడా చనిపోయినప్పుడు పూర్తి చేయొచ్చు కదా. అలా ఎందుకు వేసింది? ఇలా నా మైండ్‌లో అస్సలు గిర తిరిగి నా బుర్ర బద్దలైపోతా ఉంది. అలా ఎలా చేస్తారండి? ఒక ప్రాణం విలువ ఎంత ఈజీగా, అలా ఒక ఎలక చచ్చిపోయినా కూడా అట్లా నీళ్ళల్లో అట్లా పడేయము. ఏదన్నా పేపర్‌లో అట్లా చుట్టి డస్ట్‌బిన్‌లో వేసేస్తామే.
మరి ఒక పాప చనిపోతే అలా ఎలా పడేస్తారు? మారండి, ప్లీజ్ మారండి. ఎంత ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క మహిళ ఈ వీడియోని ఖచ్చితంగా ఇంకొంతమందికి షేర్ చేయండి ప్లీజ్. ఆ బిడ్డను పడేసిన ఆ మూర్ఖురాలి వరకు చేరే వరకు ఈ వీడియోను షేర్ చేయండి ప్రతి ఒక్కరూ. ఎవ్వరు కూడా దయచేసి ప్లీజ్ మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవ్వరు కూడా ఆడపిల్లల్ని చులకనగా చూడొద్దు. ఆడపిల్ల విలువను తెలుసుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా అలా చేయరు. ఆడపిల్ల చాలా ఇంటికి ఎంతో హ్యాపీనెస్ తెస్తుంది. ఆడపిల్ల ప్లీజ్, ఆడపిల్లలు లేని వాళ్ళకి ఆ బాధ తెలుస్తుందేమో. నిజంగా నేనైతే చాలా ఆ రోజంతా నిజంగా నేను ఏడ్చేసినాను. ఇంటికి వచ్చి కూడా నాకు అదే గుర్తొస్తుంటే చాలా బాధపడినాను. నిజంగా నాకైతే ఆడపిల్లలు లేరు. నాకు చాలా బాధ అనిపించింది. పిల్లలు లేని వారు ఎంతమంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి ఇస్తే ఎంత హ్యాపీగా సాకుంటారు. వేలు లక్షలకు ఖర్చు పెడుతున్నారు పిల్లల కోసము. అలాంటి టైంలో ఒకవేళ ఎక్కడైనా అనాథ ఆశ్రమంలో ఇచ్చినా కూడా బ్రతికేస్తారు కదా వాళ్ళు. అలా చేయొద్దు ప్లీజ్. ఇప్పటికైనా మారండి. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. ఈ వీడియోను మీరు ఒకరికి ఇద్దరికైనా కూడా షేర్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మరీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, ఈ వీడియోను షేర్ చేయండి. ఆడపిల్లలను చులకనగా చూడొద్దు. అన్యాయంగా అలా కాల్వలలో చెత్త కుప్పల్లో వెయ్యొద్దు ప్లీజ్. మారండి. అలా చేస్తే కంపల్సరిగా శిక్ష అనేది ఖచ్చితంగా అనుభవిస్తారు. ఒక ప్రాణాన్ని అలా పడేసినప్పుడు ఆ పాపం ఊరికే పోదు, అది మనం తప్పకుండా అనుభవిస్తాము. అలా చెయ్యొద్దు ప్లీజ్. ఆడపిల్లల్ని గౌరవించండి, ప్రేమగా చూసుకోండి. ఆడపిల్లలు అనుకుంటే ఏదైనా సాధించగలరు. వాళ్ళకి ఎవ్వరూ సాకాల్సిన అవసరం లేదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని హ్యాపీగా బ్రతకగలుగుతారు. మీరు వాళ్ళకు సపోర్ట్ చేయండి. వాళ్ళు మా పని మేము చేసుకోవాలి అనేంత వరకు మీరు పెంచగలిగితే చాలు. అది కూడా చేయలేము అంటే కన్నా ఎక్కడో ఒక చోట అనాథాశ్రమంలోనో ఈ పిల్లలు లేని వరకు ఎవరో ఒకరికి ఇచ్చేయండి. కానీ అలా కాలువలలో చెత్త కుప్పలలో వేసి స్త్రీ జాతిని అవమానించే విధంగా ఎవ్వరూ చేయొద్దండి. సరేనా? నా బాధ, నా ఎమోషన్ని నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. చేస్తున్నాను. మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా వేరే ఒకరిద్దరికైనా కూడా షేర్ చేస్తారని నమ్ముతూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. బాయ్.